హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో నైట్ జరిగిన ఆన్ పేజ్ 360 వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ 1 month తర్వాత యాషమ్ ఫ్రెషర్ వెరీ ఎగ్జైటింగ్ అండ్ వెరీ థ్రిల్లింగ్ అప్డేట్ అనేవి షేర్ చేయడం జరిగింది. ఏవైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవే అప్డేట్స్ షేర్ చేయడం జరిగింది. లైక్ ప్రాసెసర్ గురించి అండ్ విత్డ్రాల్స్ గురించి, ఓవెరిఫై గురించి, ఓకనట్ లేటెస్ట్ వర్షన్ గురించి, సో ఈ పాయింట్స్ మీద ఎగ్జైటింగ్ న్యూస్ అనేవి షేర్ చేయడం జరిగింది. సో ఫౌండర్స్, ఏవైతే యాషమ్ ఫ్రెషర్ షేర్ చేసుకున్నారో అవే పాయింట్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నా. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కంపల్సరీ షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాషమ్ ఫ్రెషర్ రాగానే సో మీకు 3 things అనేవి షేర్ చేయబోతున్నా అని చెప్పడం జరిగింది. అండ్ ఆ 3 things ఏవంటే, ఫస్ట్ థింగ్, సో మీరు చాలా ఎగ్జైటెడ్ అవుతారు రానున్న రోజుల్లో, అండ్ మీరు చాలా షాక్ అవుతారు, థ్రిల్గా ఫీల్ అవుతారు అని ఈ పాయింట్ చెప్పడం జరిగింది. సో నో మ్యాటర్ ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో, సో అదంతా ఒక ఎత్తు అయితే, సో ప్రజెంట్ మీరు రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక చాలా లక్కు థ్రిల్లింగ్గా ఉండబోతుంది అని యాషమ్ ఫ్రెషర్ చెప్పడం జరిగింది. అండ్ గత 2023 సెప్టెంబర్ నుంచి మనము చాలా రికార్డ్ అనేది క్రష్ చేయడం జరిగింది, చాలా రికార్డ్స్ అనేవి మనము సృష్టించడం జరిగింది అని ఆల్సో యాషమ్ ఫ్రెషర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనకు గతంలో యాషమ్ ఫ్రెషర్ ఏం చెప్పడం జరిగింది, సో రానున్న మే మిడ్ వరకు మీకు మంచి న్యూస్ రాబోతున్నాయి, మనము అన్ని క్రియేట్ చేసుకోబోతున్నాము రికార్డు అని చెప్పడం జరిగింది కదా. సో అదే జరిగింది ప్రజెంట్. సో మనకు ప్రాసెసర్ అనేవి సతాయిస్తున్నాయి అని ఆల్సో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఏవైతే 50 స్టెప్స్ ఉన్నాయో ఆ 50లో ఓన్లీ 47 కంప్లీట్ అయినాయి అని ఆల్సో మనము గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఏవైతే ప్రజెంట్ పేమెంట్ ప్రాసెసర్ దగ్గర మన అమౌంట్ ఫ్రీజ్ అయి ఉన్నాయో ఆ అమౌంట్ మనకు రాబోతున్నాయి, మనమే విన్ అవ్వబోతున్నాము. అండ్ ఏవైతే ఆ 3 స్టెప్స్ పెండింగ్ ఉన్నాయో ప్రజెంట్ టిల్ నిన్నటి నుంచి చూసుకుంటే 0 స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే 50కు 50 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. కంపెనీ తరపున నుంచి ఏవైతే చేసుకోవాలో లీగాలిటీ పెట్టుకొని, సో లాస్ పెట్టుకొని ఏవైతే వాళ్ళు డీల్ చేయాలో సో అదంతా డీల్ చేసుకున్నారు. 50కు 50 కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి, యాజ్ ఆఫ్ టుడే నుంచి అండ్ ఒక 4-5 days మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. సో ఎనీ టైం ఆన్ ప్యాసివ్ అకౌంట్లో అమౌంట్ రావచ్చు. ఎవరి దగ్గర నుంచి అంటే ప్రాసెసర్ దగ్గర నుంచి. సో వన్స్ ఆ అమౌంట్ వచ్చినాయి అంటే కంపెనీ ఏం చేయడం జరుగుతుంది అంటే, సో విత్డ్రాల్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. పెండింగ్ విత్డ్రాల్స్ అండ్ పేమెంట్ ప్రాసెసర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ పేమెంట్ ప్రాసెసర్ అనేది ఆన్ గోయింగ్, ప్రజెంట్ టెస్టింగ్లోనే ఉంది. ఆఫ్టర్ అమౌంట్ మన దగ్గరికి, ఫండ్ మన దగ్గరికి రిలీజ్ అయిన తర్వాత సో ఇదంతా ప్రాసెస్ జరగబోతుంది అండ్ మనము త్వరలో విత్డ్రాల్ అనేది తీసుకోబోతున్నాము. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్ కావచ్చు. యాషమ్ ఫ్రెషర్ చెప్పడం జరిగింది. సో వెరీ గుడ్ న్యూస్. సో మనము అమౌంట్ కోసమే వెయిట్ చేస్తున్నాము. 6 months నుంచి 7 months నుంచి ఆ ప్రాసెసర్ దగ్గర నుంచి సో ఆ పనులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఆన్ ప్యాసివ్ అమౌంట్ తీసుకోబోతుంది. ఆన్ ప్యాసివ్ తీసుకుందంటే మన అమౌంట్ మనకు యాషమ్ ఫ్రెషర్ ఇవ్వబోతుండు. సో ఇది మీరు గట్టిగా నమ్మాల్సిందిగా నేను కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అడిషనల్లీ వీ హ్యావ్ మేడ్ ఇంక్రెడిబుల్ ప్రాసెస్ విత్ పేమెంట్ ప్రాసెసర్స్. సో అడిషనల్లీ మనము ఇంకో ఇంక్రెడిబుల్ పేమెంట్ ప్రాసెసర్ ఆల్సో తీసుకొచ్చినాము మన ప్రాసెసర్తో పాటు. టెస్టింగ్ ఈజ్ అండర్ వే అండ్ వీఆర్ ఎండ్ అప్ విత్ సెవరల్ హ్యాండిల్ ఆఫ్ ది వాల్యూమ్. సో టెస్టింగ్ మోడ్ లో ఆల్సో ప్రెసెంట్ ఉంది అండ్ అది ఎండ్ అవ్వబోతుంది. అండ్ సెవరల్ అంటే చాలా లాట్ ఆఫ్ ఉన్న వాల్యూమ్ అనేది మనము హ్యాండిల్ చేయబోతున్నాము. సో ఎన్ని కోట్లైనా సరే, ఎన్ని బిలియన్ అయినా సరే, సో అదంతా మనం హ్యాండిల్ చేసుకుంటాము. అలాంటి పేమెంట్ ప్రాసెసర్ ప్రెసెంట్ యాడ్ అవుతున్నాయి అని ఆల్సో యాషమ్ ఫ్రెషర్ క్లియర్లీ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వి విల్ యాడ్ 1 అండ్ ఈవెన్చువల్లీ సెవరల్ అదర్స్ అండ్ ఈవెన్చువల్లీ వి విల్ విన్ ఇట్. సో ఇలానే మనము యాడ్ చేసుకుంటూ పోతాము 1 by 1 అండ్ డెఫినెట్లీ మనము విన్ అవుతాము. సో ఆ ప్రాసెసర్ ఆల్సో విన్ అవుతుంది అని యాషమ్ ఫ్రెషర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో 3 పాయింట్స్లో లాస్ట్ పాయింట్ వచ్చేసి, స్పెక్యులేషన్ చేయకండి, ఏదైతే యాషమ్ ఫ్రెషర్ చెప్పిండో అదే వినండి. ది క్వాలిటీ ఆఫ్ ఓకనట్ ఈస్ అమేజింగ్ అండ్ అప్డేట్ వర్షన్ ఆఫ్ ది మొబైల్ యాప్ ఈస్ అబౌట్ ది రిలీజ్. ఎస్ ఫౌండర్, ఏదైతే ఓకనట్ లేటెస్ట్ వర్షన్ రాబోతుందో క్వాలిటీ అనేది సూపర్గా ఉంది. టెస్టింగ్ ఆల్సో కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మొబైల్ వర్షన్ మనకు నెక్స్ట్ రాబోతుందో అది ఆల్సో సూపర్గా ఉండబోతుంది. సో అది ఎప్పుడు అనేది ఎనీ టైంలో రావచ్చు. నెక్స్ట్ ఓకనట్ మొబైల్ వర్షన్, సో లేటెస్ట్ అప్డేట్ ఉన్న మొబైల్ వర్షన్ రాబోతుంది. స్టే ట్యూన్.
ఆ ఓపెనర్ చూసిన తర్వాత ఆల్సో మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఎందుకు ఆపడం జరిగిందంటే విత్డ్రాల్ కోసమే అన్నీ ఆపడం జరిగింది. సో మనకు న్యూ ఓపెనర్ ఆల్సో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓ వెరిఫై ఈజ్ ఆల్మోస్ట్ డన్ అండ్ యాజ్ వాంటెడ్ టు టెల్ అస్ మోర్. సో ఓ వెరిఫై ఆల్సో ఆల్మోస్ట్ డన్. మనము వెయిట్ చేస్తున్నాము ఓ వెరిఫై కోసం. సో కంప్లీట్ అయింది. ఓ వెరిఫై ఆల్సో ఎనీ టైంలో రావచ్చు. అండ్ యాక్షన్ ఫర్ చాలా చెప్పాలనుకుంటున్నారు మనకు, బట్ ప్రజెంట్ అయితే చెప్పను అని చెప్పడం జరిగింది. బికాస్ తెలిసిందే ఎలాంటి స్పెక్యులేషన్ జరుగుతాయో, ఎలాంటి మిస్టేక్స్లో అప్డేట్స్ షేర్ చేసుకుంటారో బయట. కాబట్టి యాక్షన్ ఫర్ షేర్ చేసుకోను అని చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఏదైతే ఉందో సో అదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్. సో ఎనీ టైంలో మనకు విత్డ్రాల్ స్టార్ట్ కావచ్చు కంపెనీ నుంచి. అండ్ యాష్యూమ్ ఫర్ సార్ చెప్పొచ్చు మనకు. సో ఈ టైం నుంచి విత్డ్రాల్ స్టార్ట్ అవబోతున్నాయని. అయితే ప్రజెంట్ మీకు చాలా మంది మిస్లీడింగ్, మిస్గైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లైక్ విత్డ్రాల్ ఇంకా 2-3 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది, టుడే నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు యాష్యూమ్ ఫర్ సార్ చెప్పిన విషయం ఏంటంటే సో బ్యాంక్లో అమౌంట్ రాబోతున్నాయి పేమెంట్ ప్రొసీజర్ నుంచి. ఆఫ్టర్ యాష్యూమ్ ఫర్ సార్ డిసైడ్ చేస్తాడు ఎప్పుడు విత్డ్రాల్ ఇవ్వాలి అండ్ ఎప్పుడు బల్క్ పేఅవుట్ స్టార్ట్ చేయాలి అనేది. యాష్యూమ్ ఫర్ సార్ డిసైడ్ చేసి మనకు ఒక టైం అనేది ఇస్తాడు. సో అప్పటి వరకు మనము వెయిట్ చేయాలి. బట్ ఏదైతే ఈ డేస్ ఉన్నాయో ఫ్యూ డేస్లో మాత్రం ఇవంతా జరగబోతున్నాయి అని అర్థం చేసుకోండి. సో అవి ఇవి పట్టించుకోకండి. ఆన్ ప్యాసివ్ ఏదైతే చేస్తుందో అదే చేస్తుంది. రియల్ టైంలో మన కంపెనీ చేస్తుంది. మనం ఆల్వేస్ విన్ అవుతాము. లేటెస్ట్ చూసుకుంటే మనము సో యూకేలో ఆల్సో మనము సర్టిఫైడ్ అయినాము, వెరిఫైడ్ అయినాము. యూకేలో ఆల్సో మన ఆఫీస్ ఆల్సో ఓపెన్ అవబోతుంది. ఇది ఆల్సో వెరీ బిగ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మన కంపెనీ సాహసం చేస్తుంది. ఎంటైర్ మన కంపెనీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఆఫీసెస్ తోటి కానివ్వండి, ఇంకా వేరే దాంతో కానివ్వండి. సో ఇది ఆన్ ప్యాసివ్ అంటే రానున్న రోజుల్లో ఈ దేశానికి అండ్ ఈ వరల్డ్కే ఏలబోతుంది. కాబట్టి అంతగా సాహసం చేస్తుంది. కాబట్టి ఆన్ ప్యాసివ్ వస్తే పర్ఫెక్ట్లీ రావాలి అని అనుకుంది. సో ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిపోయినాము, రాబోతున్నాము. స్టే ట్యూన్, విన్ అవబోతున్నాము. మీ డబ్బులు మీరు ఆల్సో తీసుకోబోతున్నారు. మన లైఫ్ అనేది, మన డ్రీమ్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాము. హ్యాపీలీ మన లైఫ్ ఆల్సో మనము లివ్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇది. సో ఫౌండర్స్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దయచేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వీఆర్ సో ఇన్ ఇట్ 2 minutes సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.